నమస్కారం చందు ఆర్కే న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబుతో తెలంగాణ స్పీకర్ ప్రసాద్ భేటీ, మర్యాదపూర్వకంగానే అంటూ ఫోటో ట్వీట్. తిరుమల దర్శనాలపై స్పెషల్ రిక్వెస్ట్. సీఎం రేవంత్ అమెరికా పర్యటన విజయవంతం. 19 కంపెనీలతో సంప్రదింపులు, ఒప్పందాలు. రాష్ట్రంలో 31,532 కోట్ల పెట్టుబడులు. గ్రేటర్ హైదరాబాద్లో డెంగ్యూ డేంజర్ బెల్స్, భారీగా పెరుగుతున్న కేసులు. జాగ్రత్తలు తీసుకోవాలంటున్న డాక్టర్లు. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం. సచివాలయాల పేరు మార్పుకు నిర్ణయం అక్టోబర్ 2 నుంచి అమలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కలిశారు. ఈ మేరకు ఫోటోను ఆయన ట్వీట్ చేశారు. తాను ఏపీ సీఎం చంద్రబాబును హైదరాబాద్లోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశానని, తిరుమల శ్రీవారి దర్శనాలకు సంబంధించి రిక్వెస్ట్ చేసినట్టు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో వసతి దర్శనానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర శాసనసభ్యుల ఉత్తర్వులకు అర్హత కల్పించాలని వినతి అందించినట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రతినిధుల రిక్వెస్ట్ లెటర్లను ఆమోదించాలని స్పీకర్ ప్రసాద్ చంద్రబాబును కోరారు. దైవ దర్శనం కోసం తిరుమలకు వెళ్లే తెలంగాణ భక్తుల కోసం ప్రజాప్రతినిధులు అందించే సిఫార్సు లేఖల్ని టీటీడీ ఆమోదించాలని చంద్రబాబును కోరినట్లు ప్రసాద్ తెలిపారు. ఈ వినతిని పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కు చంద్రబాబు హామీ ఇచ్చినట్లు చెప్పారు. తెలంగాణ ప్రజాప్రతినిధులు తిరుమల శ్రీవారి దర్శనానికి ఇచ్చే సిఫార్సు లేఖల్ని టీటీడీ స్వీకరించడం లేదు. ఎప్పటి నుంచో తెలంగాణ ప్రజాప్రతినిధులు ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధులు ఇచ్చే సిఫార్సు లేఖల్ని కూడా స్వీకరించాలని కోరుతున్నారు. మరి దీనిపై ఏపీ ప్రభుత్వం, టీటీడీ ఎలా స్పందిస్తుందో చూడాలి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన విజయవంతమైందని సీఎంఓ ప్రకటన విడుదల చేసింది. తెలంగాణలో పెట్టుబడులకు వివిధ రంగాల్లో ప్రపంచంలో పేరొందిన భారీ కంపెనీలు ముందుకొచ్చాయని చెప్పింది. ఈ పర్యటనలో 31,532 కోట్ల రూపాయల పెట్టుబడులను సాధించి తెలంగాణ పెట్టుబడుల గమ్యస్థానంగా అమెరికాలోని పారిశ్రామికవేత్తల దృష్టిని ఆకర్షించిందన్నారు. అమెరికా వేదికగా సీఎం రేవంత్ తెలంగాణను ఫ్యూచర్ స్టేట్గా ప్రకటించడం, హైదరాబాద్ 4.0 సిటీగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న వివిధ ప్రాజెక్టులకు భారీ స్పందన లభించింది. ఈ పర్యటనలో దాదాపు 19 కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయి. దీంతో రాష్ట్రంలో 30,750 కొత్త ఉద్యోగాలు లభించనున్నాయి. సీఎం రేవంత్ సారథ్యంలోని రాష్ట్ర ప్రతినిధి బృందం అమెరికాలో దాదాపు 50కి పైగా బిజినెస్ మీటింగ్, 3 రౌండ్ మీటింగ్లో పాల్గొంది. ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫార్మా మరియు లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రానిక్ వాహనాలు, డేటా సెంటర్లు, ఐటీ, ఎలక్ట్రానిక్ రంగాల్లో ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకునేందుకు కంపెనీలు అమితమైన ఆసక్తిని ప్రదర్శించాయి. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. దానికి తోడు డెంగీ జ్వరాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డెంగీ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. డెంగీ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. డెంగీ జ్వరాల కారణంగా చాలా మందిలో ఒక్కసారిగా ప్లేట్లెట్లు పడిపోతున్నాయి. దీంతో ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్స్లో చేరుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఈ ఏడాదిలో ఇప్పటికే 600కు పైగా డెంగీ కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. ఇక ప్రైవేట్ హాస్పిటల్స్లోనూ పలువురు డెంగీ జ్వరాలతో జాయిన్ అవుతుండగా వారి వివరాల నమోదులో తేడాలుంటున్నాయి. ఈ లెక్కన గ్రేటర్ పరిధిలో 1000కి పైగానే డెంగీ కేసులు ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. డెంగీ బారిన పడి ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయారు. తెల్ల రక్త కణాల కౌంట్ తగ్గిపోయి ప్రాణాలు కోల్పోతున్నారు. సికింద్రాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో జ్వరాలతో చేరిన ప్రతి 10 మందిలో 3 నుంచి 4 మంది రోగులు డెంగీ బాధితులు ఉంటున్నారు. వారిలో చాలా మందిలో కాలేయ, కిడ్నీలపై ప్రభావం పడినట్లు డాక్టర్లు చెబుతున్నారు. డెంగీతో పాటు గున్యా బాధితులు పెరుగుతున్నారని అంటున్నారు. టైగర్ దోమల కారణంగా డెంగీ జ్వరాలు విజృంభిస్తున్నాయని, అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకు అడుగులు వేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల ప్రక్షాళన చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల పేర్లను మార్చాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సచివాలయాల పేరును గ్రామ సంక్షేమ కార్యాలయంగా మార్పు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. అక్కడ సంక్షేమ శాఖకు చెందిన వెల్ఫేర్ అసిస్టెంట్లను డీడీఓగా ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. గ్రామ సంక్షేమ కార్యాలయంలో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల గుర్తింపు, జాబితా తయారీని ఎటువంటి రాజకీయ ఒత్తిడి లేకుండా చేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. కొత్త పేరుతో అక్టోబర్ 2 నుంచి గ్రామ సంక్షేమ కార్యాలయాలు పనిచేసేలా విధి విధానాలు రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రతి గ్రామ సంక్షేమ కార్యాలయంలో 5 సిబ్బందిని నియమించనున్నట్టు తెలుస్తోంది. అయితే గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ప్రక్షాళనను వీఆర్ఓ సంఘాలు స్వాగతించాయి. ప్రధానంగా సచివాలయ ఉద్యోగుల పనితీరు, బాధ్యతలు, స్థానిక సమస్యలు, పరిష్కార చర్యలపై పూర్తి స్థాయిలో సమీక్షించి నిర్ణయాలు తీసుకోవాలంటున్నారు. సచివాలయాల ఏర్పాటులో తీసుకున్న అసంబంధ నిర్ణయాలతో ఉద్యోగులకు పదోన్నతి లేకుండా పోయిందన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ భక్తులకు శుభవార్త చెప్పింది. ఈ నెల 23న సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించబోతున్నట్టు ఆలయ ఈవో రామారావు తెలిపారు.
ఆ రోజు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఆర్జిత సేవా టికెట్ 1500తో కొన్న వారికి వ్రతం నిర్వహిస్తారన్నారు. ఉదయం 10 నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు తెల్ల రేషన్ కార్డు కలిగి ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికి ఉచిత వరలక్ష్మి వ్రతాన్ని దేవస్థాన ఆధ్వర్యంలో నిర్వహిస్తామన్నారు. ఈ సామూహిక వరలక్ష్మి వ్రతానికి బ్యాచ్కు 500 మందికి మాత్రమే అనుమతి ఉందని, ఈ నెల 17 నుంచి 21 వరకు ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతంలో పాల్గొనే మహిళల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. వరలక్ష్మి వ్రతం అనంతరం వారికి 300 రూపాయల దర్శనం క్యూ లైన్లో దుర్గమ్మ దర్శనానికి అనుమతిస్తున్నట్టు తెలిపారు. శ్రావణ మాసం 2వ శుక్రవారాన్ని పురస్కరించుకుని దుర్గమ్మను ఈ నెల 16న వరలక్ష్మీదేవిగా అలంకరిస్తారు. భక్తుల దర్శనానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేపడుతున్నట్లు ఆలయ ఈవో రామారావు తెలిపారు. అంతేకాదు ఈ నెల 17 నుంచి 20 వరకు ఇంద్రకీలాద్రిపై పవిత్ర ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అమ్మవారికి 17 సాయంత్రం 4 గంటలకు ఉదక శాంతి, 18 ఉదయం 3 గంటలకు సుప్రభాత సేవ, స్వప్నాభిషేకం నిర్వహిస్తారు. అలాగే ఉదయం 9 గంటలకు భక్తులకు సర్వదర్శనం అనుమతిస్తారు. ఈ నెల 19న మండపారాధన, మూలమంత్ర హావనాలు, వేద పారాయణాలు, హారతి, మంత్రపుష్పం నిర్వహిస్తారు. 20న ఉదయం 10:30 గంటలకు పూర్ణాహుతి, కలశోద్వాసనతో పవిత్రోత్సవాలు ముగుస్తాయి. ఆంధ్రప్రదేశ్లో రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎన్నో రోజుల ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పడింది. గత రబీలో ధాన్యం విక్రయించిన రైతులకు మొత్తం 674.47 కోట్ల బకాయిలను ఇవాళ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విడుదల చేస్తారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మొత్తం 84,724 మంది రైతులకు 1,674.47 కోట్ల బకాయిలు చెల్లించలేదు. ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రైతుల ఇబ్బందులు గమనించి గత నెలలో 49,350 మందికి 1000 కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో మిగిలిన 35,374 మందికి 674.47 కోట్ల బకాయిలను తాజాగా విడుదల చేస్తున్నారు. అమలాపురంలో నిర్వహించే కార్యక్రమంలో మంత్రి మనోహర్ పాల్గొని రైతులకు చెక్కులు పంపిణీ చేస్తారు. గత ఏడాది ఖరీఫ్లో ధాన్యం అమ్మకాలకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే కొంత ధాన్యం వర్షానికి దెబ్బతినగా మంచి ధాన్యాన్ని కొనకుండా ఆలస్యం చేశారనే విమర్శలు వచ్చాయి. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి ఒక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని సుమారు 200 కోట్ల బకాయిలున్నాయి. దీంతో రైతులు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తమ సమస్యను తీసుకెళ్లారు. వెంటనే స్పందించి తొలి విడతలో 1000 కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. గౌరవ పార్లమెంట్ సభ్యులు మహేష్ కుమార్ యాదవ్ గారికి, స్థానిక శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ గారికి, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ గారికి, రోషన్ కుమార్ గారికి, ధర్మరాజు గారికి, బాలరాజు గారికి, బొలిశెట్టి శ్రీను గారికి, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు గంటా పద్మశ్రీ గారికి, కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, మా అందరితో పాటు ఇక్కడ అనేక మంది అధికారులు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైన రైతు సోదరులందరికీ మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీకు ముందుగా నమస్కారాలతో పాటు మిమ్మల్ని నేను కోరేది ప్రభుత్వం తరఫున క్షమించమని కూడా కోరుతున్నాను. ఎందుకంటే మీరు పడిన కష్టాలు, పంట పండించడంలో మీరు ఎదుర్కొన్న అనేక సందర్భాల్లో ప్రభుత్వం నుంచి వైఫల్యాలను కూడా మీరు చూసి ఆ ఇబ్బందిని తట్టుకుని తరతరాలుగా మీరు మన జిల్లాకి మంచి పేరు వచ్చేటట్టు మీరు కష్టపడతానే ఉన్నారు. గత ప్రభుత్వం రైతాంగాన్ని సంక్షోభంలో నెట్టేసింది. అంటే ఏ దుస్థితికి తీసుకొచ్చారంటే కష్టపడి పండించుకునే ధాన్యాన్ని అమ్ముకున్నాక చేతికి మాత్రం సొమ్ము చేరలేదు. ప్రభుత్వం పైన ఒక భరోసాతో, ఒక నమ్మకంతో ప్రభుత్వం అనేక నిబంధనల్ని పాటించమని మీకు చెప్పినప్పుడు మీరు ఎక్కడ కూడా దాన్ని పొరపాటు చేయకుండా ప్రభుత్వ నిబంధనల మేరకే మీరు కష్టపడి పండించిన ధాన్యాన్ని తీసుకెళ్ళి కొనుగోలు చేస్తుంటే అక్కడ కూడా అనేక సందర్భాల్లో మీరే చూశారు, మేము చూసాం ఏ విధంగా అక్రమాలు జరిగిపోయినాయి. స్థానికంగా ఏర్పాటు చేసిన ఈ రైతు భరోసా కేంద్రాల వలన ఎంత నష్టం కలిగిందో మన రైతాంగానికి మనందరం చూసాం. గతంలో కూడా అకాల వర్షాల వలన తడిచిపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేయమని ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతాల్లో పర్యటించినప్పుడు నిజంగానే ఇందాక బొలిశెట్టి శ్రీను గారు చెప్పినట్టు రైతులను ఎంత ఇబ్బంది పెట్టారో మేము కళ్ళారా చూసాం. లారీలు తీసుకొస్తే 2 రోజుల తర్వాత రమ్మండం, ఆ 2 రోజుల తర్వాత మళ్ళీ తేమ శాతం ఎక్కువ ఉంది, వాళ్ళు రాసిచ్చిన రసీదు ప్రకారం మేము కొనుగోలు చేయమని చెప్పడం, నానా రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టి చివరికి వాళ్ళ చేతుల దగ్గర నుంచే డబ్బులు తీసేసుకుని రైతుల దగ్గర అప్పుడు వాళ్ళు కంప్యూటర్లో ఆ రికార్డులు ఎక్కించడం అనేది మనందరం చూసాం. ఈ వాస్తవాల గురించి మీ అందరిలో కూడా ఉన్న ఆవేదనే ప్రభుత్వంలో మేము ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటి రోజు అధికారులతో నేను సమీక్షించినప్పుడు నాకే ఒక విధంగా భయం వేసింది. ఎందుకంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో ప్రతి ఏటా మేము దాదాపు 20,000 కోట్ల రూపాయలు టర్నోవర్ చేస్తాం.
గత 5 సంవత్సరాల్లో ఎంత ఆర్థికంగా నష్టం కలిగించారంటే ఈ కార్పొరేషన్కి 40,550 కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నారు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి. ఏ విధంగా మనం రైతుల్ని ఆదుకోగలుగుతాం మాకు అర్థం కాలేదు. ఆ సందర్భంగా మా అధికారులు 1,674 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి రైతులకి ఇంకా ఇవ్వాల్సిందంటే నిజంగా ఆ అవకాశం ఎట్లా కలుగుతుందా అని ఎదురు చూసాం. కానీ ధైర్యంగా మేము ఇంటర్నల్గా మేము మాట్లాడుకున్నాం, టార్గెట్ పెట్టుకున్నాం. నెల రోజుల్లోపే మనం ఎట్టి పరిస్థితుల్లో సరే ఎంత కష్టమైనా సరే మన రైతాంగానికి మనం ఈ నిధులు అందించేటట్టు మనం కష్టపడదాం అని చెప్పి అధికారులందరూ కూడా ఆ రోజు కూర్చున్నప్పుడు తదనంతరం పాండ్యన్ గారిని ఢిల్లీ పంపించి అక్కడ నాబార్డు అధికారులతోటి ఎన్సిడిసి అధికారులతోటి మాట్లాడి ఏదో విధంగా మనం రుణాలు తీసుకొద్దామని ఒక ప్రయత్నం చేశాం. రాబోయే రోజుల్లో ఈ రైతు సహాయ కేంద్రాల ద్వారా దయచేసి మీరందరూ కూడా నమోదు చేసుకోండి. ఈ పంట ద్వారా చేస్తున్న కార్యక్రమాన్ని రెవెన్యూ సదస్సుల్లో రైతులు ఎవరైతే కౌలు రైతులుగా ఉన్నారో వాళ్ళకి ఆ CCRC కార్డ్స్ రాలేదో వాళ్ళందరూ కూడా ఈ రైతు సహాయ కేంద్రాల దగ్గరికి వెళ్ళి ఈ పంట ద్వారా మీరు నమోదు చేసుకుంటే మీకు ఉచితంగా మీకు ఇన్సూరెన్స్ పథకం కూడా రాబోయే ఖరీఫ్ నుంచి ప్రభుత్వమే ఆ కార్యక్రమం చేపట్టాలని ఒక నిర్ణయం తీసుకుని ముందుకెళ్తున్నాం. అది ఇంకా చర్చల్లో ఉంది. కొంతవరకు మీకు వెసులుబాటు కల్పించే విధంగా రైతు నష్టపోకుండా ఉండాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కోరారు. దానికి అనుకూలంగా వ్యవసాయ శాఖ అదేవిధంగా పౌర సరఫరాల శాఖ కలిసి మార్కెటింగ్ శాఖ ద్వారా ప్రతి రైతుకు కూడా ఎవరైతే నమోదు చేసుకున్నారో ఈ పంట ద్వారా వాళ్ళందరికీ పట్టేదారు పాస్బుక్ల్లో పొరపాటు జరగకుండా కంపెనీల ద్వారా రావాల్సిన ఇన్సూరెన్స్ నిధులు కూడా మీకు ఖచ్చితంగా 100% అందించడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నాం ఈ సందర్భంగా తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు తీసుకుంది. అది కూడా మీ దృష్టికి తీసుకురావాలి. కొత్తగా మనం వేర్ హౌజులు సైలోస్ అని మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం. మన మహేష్ కుమార్ యాదవ్ గారు కూడా వచ్చారు నాతోటి, మంత్రి గారితో నేను ఆ రోజు మాట్లాడినప్పుడు ఆయన మాట ఇచ్చారు. ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కడ లేని విధంగా ఒక అద్భుతమైన వేర్ హౌస్, కొత్త వేర్ హౌస్ ఒకటి కొత్త వసతులతోటి కొత్త ఆలోచనలతోటి సోలార్ పవర్తో పాటు మనం సైలోస్ కూడా ఏర్పాటు చేసుకొని పెద్ద పెద్ద స్టోరేజ్ బిన్లు మనం ఏర్పాటు చేసుకుని రైతాంగానికి అండగా నిలబడి ధాన్యం కొనుగోలు విషయంలో ఈ మాట నేను మీకు ముఖ్యమంత్రి గారి తరఫున చెప్తున్నాను. ఆయన మొన్న కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ధాన్యం కొనుగోలు విషయంలో ఈ ప్రభుత్వం వెనకాడదు. ప్రతి గింజ కొనే విధంగా మీకు ఆ భరోసా నింపే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. తిరుపతిలోని బకుళమాత ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ మంత్రులు సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బకుళమాత అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడారు. స్టెప్స్కి దాట ముందుగా అంటే కొండ మీద ఎప్పుడు కానీ ఇక్కడ కానీ గుడ్ల దగ్గర ఎప్పుడు కూడా రాజకీయం మాట్లాడడం అయినప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి వారు అలాగే అమ్మవార్ల దయ ఎప్పుడు కూడా ఈ రాష్ట్రం మీద ఉండాలి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. అందుకని అందరూ కూడా ఈ రాష్ట్రం అయితే వెనకబడిపోయిందో దాన్ని మళ్ళా అతి వేగంగా పునర్నిర్మాణం చేసుకోవాలని చెప్పేసి లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేశారు. తప్పకుండా ఒక కార్యాచరణతో ఈ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి తెలుగువారు, ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువారు సుఖంగా ఉండాలని లక్ష్యంతో ఆయన ఎప్పుడు కూడా పనిచేశాడు. ఈ ప్రాంతం కొంచెం వెనకబడింది కాబట్టి తప్పకుండా పూర్తి శ్రద్ధతో ఈ రాష్ట్రాల ముందు తీసుకెళ్ళి ఈ ప్రభుత్వం పనిచేస్తాం. అందుకనే చరిత్రలో ఎప్పుడు చేయని విధంగా ఈ యొక్క రెవెన్యూ సదస్సులు పెట్టుకున్నాం. వాటిపైన చాలామంది ఫోన్లు కూడా చేస్తాం, బయటపడి మేము కంప్లైంట్ ఇవ్వలేమని చెప్పేసి దానికి కూడా ఒక ఆర్టీజీఎస్లో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఒక రియల్ టైం గవర్నెన్స్ లేదు, అలాగే కాల్ సెంటర్స్ కూడా లేవు.
దాని కొరకు ప్రత్యేకమైనటువంటి కాల్ సెంటర్లు, అలాగే చెప్పిన వాళ్ళందరూ కూడా విషయాలను కూడా గోప్యంగా పెట్టి విచారించే విధంగా కూడా ఒక కొత్త కార్యాచరణ చేయబోతా ఉన్నాం. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలోని హనుమాన్ ఆలయం నుంచి ఛత్రపతి శివాజీ విగ్రహం వరకు హిందూ సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందువులపై జరుగుతున్న అఘాయిత్యాలను వెంటనే అరికట్టాలని డిమాండ్ చేశారు. మహిళలు, చిన్నారులను కూడా వదలకుండా హింసిస్తున్నారని పేర్కొన్నారు. బంగ్లా హిందువులకు రక్షణగా కేంద్ర ప్రభుత్వం అండగా నిలవాలని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని కోరారు. సందర్భంలో బంగ్లాదేశ్ అనేది మన భారతదేశం నుండి విడిపోయిన ఒక ముక్క. అక్కడ మైనారిటీలుగా మన హిందువులు ఉన్నారు. హిందువుల్ని ఏ రకంగా వేధిస్తున్నారు అనేది మనం ఇవాళ సోషల్ మీడియాలో మనం చూసుకున్న సందర్భంలో మన ప్రభుత్వం, మన భారతదేశ ప్రభుత్వం ఎప్పుడైతే షేక్ హసీనాకు అక్కడ ప్రధానిని అక్కడి నుంచి వాళ్ళు ఎల్లగొట్టిన సందర్భంలో మనం ఆశ్రయం కల్పించి ఇక్కడ ఎంచుకుంటున్నాం. ఇప్పుడు మన మిత్రుడు శ్రీనివాస్ సీనియర్ లీడర్ తను చెప్పిన సందర్భంగా ఒకటి ఏమన్నాడు అంటే, మన భారత ప్రధాని కూడా చొరవ చూపాలి. అక్కడ ప్రధానమంత్రికి ఆశ్రయం ఇచ్చిన మన భారత ప్రధాని అక్కడ ఉన్న హిందువులందరూ కూడా భరోసా కల్పించాలి, ఖచ్చితంగా కల్పించాలి. పార్టీలకు సంబంధం లేకుండా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ పార్టీస్, ఏ పార్టీ అయిన సందర్భం లేదు, ఏ పార్టీతో సంబంధం లేకుండా బంగ్లాదేశ్లో ఉన్న హిందువులందరికీ కూడా అక్కడ భద్రత కల్పించి, అక్కడ భద్రత లేని పక్షంలో వాళ్ళందరినీ మన ఇండియాకి తీసుకొచ్చి ఇక్కడ మనం కల్పించుకోవాల్సిన బాధ్యత, మన యొక్క బరువు, మన బాధ్యత అవసరం ఉన్నది. ఎందుకంటే మన హిందూ అనేది హిందువుల రాజ్యం. అక్కడ మన హిందువులకు అక్కడ దెబ్బతీసిన సందర్భంలో ఎవరిని కూడా ఉపేక్షించిన పరిస్థితి లేదు. అవసరమైతే మిలిటరీని దించి, మనం చెప్పినట్టు మిలిటరీని దించినా సరే మన హిందువులే కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడున్న మన భారత ప్రభుత్వం మీద ఎంతైనా ఉంది. మనం ఆ ప్రధానికి ఆశ్రయం ఇచ్చినాం. మన ప్రదేశంలో జరుగుతున్న హిందువులపై అగత్యాలు, మానభంగాలు ప్రత్యక్షంగా ఈడు హిందువా కాదు అని చెప్పి తన మర్మాలు ఏదైతే పురుషాంగం చూసి ఆడవాళ్ళను, మగవాళ్ళను ఎట్లయితే మానభంగం చేస్తుందో ప్రపంచం మొత్తం ఒక సిగ్గుతో తల వంచుకునే మానవుడే సిగ్గుతో తల వంచుకునేలా వేరైతే మైనార్టీలు, ముఖ్యంగా ముస్లిం అనే చెప్పుకునే, ఖురాన్ నమ్ముకునే ఏదైతే ముస్లింలు ఉన్నారో ఆ ప్రపంచ దేశాలు చిన్నగా ఏదైతే ఉత్తరాది రాష్ట్రాలల్లో ఏదైతే చిన్నగా ఎక్కడన్నా మైనార్టీకి ఏదన్నా అయితే కొవ్వొత్తి ర్యాలీలు తీసే కొంతమంది కువాన లౌకికవాదు దొంగలు, కుక్కలు ఇవాళ ఎక్కడ కనబడతలేరు. దయచేసి వారు ఇవాళ ఒక మైనార్టీలు అని చెప్పుకునే కొన్ని దేశాలు ఇవాళ ఇట్లాంటి ఏమైనా చర్యగా మర్మాయం చూసి ఏదైతే హిందువులను అన్యాయంగా చంపేస్తున్నారో దాన్ని దండేపల్లి మండలు మంచిర్యాల జిల్లాలో తీవ్రంగా ప్రతిఘటిస్తాం. హిందువులను ఐక్యత చేస్తాం. భారత ప్రభుత్వాన్ని అవసరం అనుకుంటే ఇవ్వాలనే మాకు తెలిసింది. భారత ప్రభుత్వం ఇలాగనే ముందుకు పోతే మిలిటరీ చర్య తీసుకోవాలని చెప్పి భారత ప్రధాని ఇవాళ చేయడం జరిగింది. ఇస్కాన్ టెంపుల్ దగ్గర బంగ్లాదేశ్ కు సంబంధించి మిలిటరీ దించడం జరిగింది. ఇక ముందు కూడా మేము కూడా మన గౌరవ ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. హిందువులు మొత్తం చచ్చిపోయిన తర్వాత మీరు చర్య తీసుకున్నాడు కాదు, బతికుండగానే వాళ్ళకు స్వాతంత్రం ఇప్పించింది మనం. ఆ రకంగానే ఒకవేళ వాళ్ళు వినకుంటే వాళ్ళని అంతం చేసేది కూడా మనమే కావాలని చెప్పి ఈ గడ్డ మీద ఉండి హిందువులుగా ప్రతిజ్ఞ చేస్తున్నాం. రామ్ పోతినేనితో పూరి జగన్నాథ్ తీసిన డబుల్ స్మార్ట్ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఆగస్టు 15 రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి జరిగింది. దీనికి మూవీ టీంతో పాటు ఫ్యాన్స్ కూడా గట్టిగానే వచ్చారు. ఇక ఈ ఈవెంట్లో మాట్లాడుతూ పూరి జగన్నాథ్ ఓ విషయం గురించి పంచుకున్నారు. తాను హిట్ సినిమాలు తీసినప్పుడు చాలా మంది ఫోన్ చేసి మెచ్చుకుంటారని, కానీ ఫ్లాప్ తీసినప్పుడు ఓ వ్యక్తి తనకి ఫోన్ చేసి మాట్లాడింది ఎప్పటికీ మర్చిపోలేనంటూ పూరి అన్నారు. నాకు ఈ మధ్య వచ్చిన ఓ ఫోన్ కాల్ గురించి మీ అందరికీ చెప్పాలి. హిట్ సినిమా తీసినప్పుడు చాలామంది నాకు ఫోన్లు చేస్తారు, మెచ్చుకుంటారు. కానీ నేను ఇటీవల తీసిన ఫ్లాప్ చిత్రం తర్వాత ఒక వారానికి విజయేంద్ర ప్రసాద్ నాకు ఫోన్ చేశారు. సాధారణంగా ఆయన ఎప్పుడూ నాకు ఫోన్ చేయరు. అందుకే చూసిన వెంటనే ఏంటి ఫోన్ చేస్తున్నారు అనుకున్నా. లిఫ్ట్ చేస్తే నాకు చిన్న సాయం చేస్తారా అంటూ అడిగారు. రాజమౌళి తండ్రికి నేను ఏం సాయం చేయగలను అని మనసులో అనుకున్నాను. మీరు తర్వాత సినిమా చేసే ముందు నాకు ఒకసారి కథ చెప్తారా? మీలాంటి దర్శకులు ఫెయిల్ కావడం నేను చూడలేను. చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు, తీసే ముందు చెప్పండి అని ఆయన అన్నారు. ఆ మాటలు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. నాపై ఆయనకున్న ప్రేమ, అభిమానంతో ఆయన అలా కాల్ చేశారు. ఆయనతో మాట్లాడాక చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యా. ఇది మనకు తెలిసిన పనే కదా అని ఒళ్ళు దగ్గర పెట్టుకుని సినిమా తీసి ఆ తర్వాత ఆయన కలుద్దామని కథ చెప్పలేదు. నాకు మా టీంకి ఓ విజయం అవసరం, అందుకే ఎంతో జాగ్రత్తగా ఈ సినిమా తీసామంటూ పూరి చెప్పారు. టుడే నేను మీకు నాకు వచ్చిన ఒక ఫోన్ కాల్ గురించి మిమ్మల్ని షేర్ చేసుకోవాలని మీతో. ఇప్పుడు హిట్ సినిమా తీసినప్పుడు చాలామంది ఫోన్ చేస్తారు, అప్రిషియేట్ చేస్తారు. ఫ్లాప్ సినిమా తీస్తున్నప్పుడు నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. పోయిన సినిమా ఫ్లాప్ అయింది. ఆ ఫ్లాప్ అయిన 1 వీక్కి
ఒక ఆయన ఫోన్ చేశారు నాకు. ఆయన విజయేంద్ర ప్రసాద్ గారు ఫోన్ చేసి, ఆయన ఎప్పుడు నాకు చేయరు, సడన్గా ఈయన ఫోన్ వస్తుందంటే నేను ఎత్తితే ఆయన, సార్ నాకు చిన్న హెల్ప్ చేస్తారా అని అడిగాను. ఆడ కొడుకే రాజమౌళి పెద్ద డైరెక్టర్, నేను ఈయనకి ఏం హెల్ప్ చేయాలరా బాబు అనుకున్నా. చెప్పండి సార్ అన్న, మీరు నెక్స్ట్ సినిమా ఎప్పుడు చేస్తున్నారన్నాడు. సార్ ఇంకా అనుకోలేదు. సరే నువ్వు ఎప్పుడు చేసినా చేసే ముందు నాకు ఆ కథ చెప్తారా అన్నాడు ఆయన. ఆయన ఎందుకన్నారంటే, ఎందుకన్నారో నాకు అర్థమైంది, నేను వింటున్నా. ఆయన మాట చెప్పారు, మీలాంటి డైరెక్టర్లు ఫెయిల్ అవ్వడం నేను చూడలేను. ఆ చిన్న చిన్న తప్పులు ఏం చేస్తుంటారో తీసే ముందు నాకు ఒకసారి చెప్పండి సార్ అని. ఆ ఒక్క ఫోన్ కాల్ నాకు చాలా ఎమోషనల్ అయిపోయాను నేను. అంటే నాకు ఆయన మీద, నా మీద ఆయనకున్న ప్రేమ అభిమానంతో ఆయన ఫోన్ చేసిన ఫోన్ ఇది. ఆ తర్వాత ఈ కథ ఆయనకి చెప్పరా, మనకు తెలిసిన పనే కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని తీసి ఆయన కలుద్దామని చెప్పలేదు. ఐ లవ్ యూ సార్. సో ఒళ్ళు దగ్గర పెట్టుకుని తీసిన సినిమా ఇది. ఈవెన్ అవర్ టీమ్ నీడ్ దిస్ బ్లాక్ బస్టర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున్న నేను తాకి చెప్తున్నాను. అండ్ ఈవెంట్ చేసిన వెంకట్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి, అందరికీ థ్యాంక్ యూ. August 15th సినిమా రిలీజ్ అవుతుంది. ప్లీజ్ వెళ్ళి చూడండి. రామ్ పోతినేని మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నాడు. థ్యాంక్ యూ. ఇక వాతావరణ విషయానికి వస్తే, తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. ఉపరితల ఆవర్తనం, బలమైన నైరుతి రుతుపవనాల వల్ల రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని చెప్పారు. నేడు రేపు తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని వెల్లడించారు. ప్రధానంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కొత్తగూడెం, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ, నారాయణపేట్, సంగారెడ్డి, మెదక్, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక భారీ వర్షాలకు తోడు ఉరుములు, మెరుపులు కూడా ఉంటాయన్నారు. బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయని చెప్పారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలపైకి క్యుములో నింబస్ మేఘాలు వస్తున్నాయని, ఈ మేఘాల వల్ల ఉరుములు, మెరుపులు కూడా వస్తాయన్నారు. నల్ల మబ్బు కమ్ముకుంటుందని, పిడుగులు పడే అవకాశం కూడా ఉంటుందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.